జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి మమ్మీ ఇవి గొట్టెలా ఉన్నాయి? బర్త్డే పార్టీలో వాడే పాపర్స్ అనుకుని జేబులో పెట్టుకునేవు. జాగ్రత్త. కొంపదీసి బామ్మ ఏంటి మమ్మీ పేలిపోతుందా? పేలినట్టు చాలా చిన్న శబ్దం వచ్చి ఇందులో నుంచి రంగురంగుల కాగితాలు సుమన విక్రాంత్ల మీద పడతాయి. అప్పుడు అందరితో పాటు మనం కూడా చప్పట్లు కొడతామా? కంగారు పడతాం. ఎందుకు మమ్మీ? ఇందులో ఉండే గ్యాస్ పేపర్స్ మీద పడ్డ విక్రాంత్ని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. కుప్పకూలిపోయిన వాణ్ణి సేవ్ చేసుకోడానికి మనకి తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. భర్తని బతికించుకోవాలంటే భార్యగా సుమన సంతకం పెట్టాలని మనం డాక్టర్తో చెప్పిస్తాం. కానీ అది సైన్ చేసేది రాబోయే ఆస్తి పేపర్ల మీద. మై గాడ్, పోయిన వారం కామెడీ చేస్తే ఏంటో అనుకున్నాను. ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావేంటి? విక్కీ గారు నా తమ్ముడు మమ్మీ. కన్న తల్లిని తప్పుబట్టేవాడు కొడుకు కాదు, యముడి. మరి చచ్చిపోతే? నువ్వున్నావు కదా. నన్ను చంపేద్దామనా? ఎందుకు మమ్మీ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నావు? వల్లభ, సెంటిమెంట్స్ లేని వాళ్లే పైకొస్తారు. ఈ పాపర్స్ పేపర్స్లో మిక్స్ అయిన గ్యాస్ మరి సుమనకి ఎఫెక్ట్ అవుదా? నీకు కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే నాకు విక్రాంత్కి మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంటుంది. అరే అదేలా? బ్లడ్ గ్రూప్ మా ఇద్దరిది ఒకటే. ఒంట్లో రక్తాన్ని బట్టి దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. నైనికి మన ప్రయోగం గురించి తెలియకుండా ఉంటుందా? మనం ప్రత్యేకించి ఎవరిని టార్గెట్ చేయనట్టే ఉంటాం. సీమంతంలో సరదాగా పార్టీ పాపర్స్ వాడినట్టే నవ్వుతూ నువ్వు ప్రయోగం చేస్తావు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మరి విక్రాంత్ ఫెయింట్ అయిపోయినాక డౌట్ రాదంటావా? కొడుకు మీద ఇలాంటి అకృత్యం చేస్తాను అని నయని అనుకోదు. అన్నా సరే ఎదురు తిరుగుతాం. అర్థమైందా? మమ్మీ, విక్రాంత్ గారు మంచోడు మమ్మీ. జాలిస్తుందా? ఆహా, పాపం అనిపిస్తోంది. అలా అనిపిస్తోందంటే నీలో కూడా మంచితనం చిగురిస్తున్నట్టేరా. అయితే అలాంటి మొక్కల్ని నేను పెరగనివ్వను. ఇప్పుడు చెప్పు, నేనేం ఆలోచిస్తున్నాను? అర్థమైంది మమ్మీ. అవసరమైతే నువ్వు నా ఫోటోని కూడా రెడీ చేయించి దండేయగలవు. ఇన్నాళ్లకు ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం అర్థం చేసుకున్నావు నాన్న. వెళ్దామా? వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.